రాజ్యాంగం మనకిచ్చిన ఒకే ఒక్క ఆయుధం ఓటు. ఆయుధాన్ని 5 సంవత్సరాలకు ఒక్కసారి ఉపయోగించే అవకాశం వస్తుంది. దాన్ని నువ్వు సరిగ్గా ఉపయోగించుకుంటే ముందు తరాలకు మంచిగా ఉంటుంది. సరిగ్గా ఉపయోగించుకోలేకపోతే మనతో పాటు మన ముందు తరాలు కూడా ఆగమైపోతాయి. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు మళ్ళీ దేశంలో ఎన్నికల పండుగ మొదలైంది. ఇప్పుడు ఏదైనా సరైన నిర్ణయం మనం తీసుకోవాలి ఖచ్చితంగా. నేను ప్రత్యేకంగా ఆ పార్టీకి ఈ పార్టీకి అని చెప్పేది ఏం లేదు. ఎందుకంటే మీరందరూ చాలా తెలివైన వాళ్ళు, మీరందరూ చాలా మేధావులు. మీకు తెలుసు ఎవడు మంచోడు ఎవడు ముంచేవాడు మీకు తెలుసు. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి ఓటు వృధా చేసుకోకుండా దేశ అభివృద్ధిని, మన ముందు తరాల అభివృద్ధిని, ప్రపంచ దేశాల ముందు భారతదేశం తలదించుకోకుండా భారతదేశం వైపు ప్రపంచ దేశాలు మొత్తం తలెత్తి చూసి సెల్యూట్ చేసేలాగా ఉండాలి.